బాహుబలి 2 వరల్డ్ వైడ్గా 1500 కోట్ల మార్కుని దాటేసి 2000 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. బాహుబలి టీం పర్సనల్ పనుల్లో హాలిడే టూర్స్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా అమెరికాలోని ఓ ఏరియాలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అమెరికానే ఎందుకంటే త్వరలో యంగ్ రెబల్ స్టార్ 19వ సినిమా సాహో షూట్ స్టార్ట్ అవ్వబోయేది అక్కడే కాబట్టి. ఇప్పుడు సాహో మేకర్స్కి బాలీవుడ్కి చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ పరంగా భారీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే బిజినెస్ డీల్ ఏంటి అనుకుంటున్నారా? బాహుబలి తర్వాత డార్లింగ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయింది అనేదానికి ఇదో చిన్న ఉదాహరణ. సదరు ప్రొడక్షన్ హౌస్ సాహో థియేట్రికల్ రైట్స్ కోసం 350 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందంట. అది కూడా కేవలం ఇండియా వరకే కావడం విశేషం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం రైట్స్ని అవుట్ రేట్కి 350 కోట్లకి ఇమ్మని అడిగారట. సాహోని ముందనుకున్న బడ్జెట్ కాకుండా ఇప్పుడు 150 కోట్లతో తీయాలని డిసైడ్ అయ్యారు. ఆ లెక్కన 200 కోట్లు టేబుల్ ప్రాఫిటే కదా అని ఆ సంస్థ డీల్ పెట్టిందట. అయితే సాహో మేకర్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. షూటింగ్ ముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు సాహో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.